వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. ఇంద్రమ్మ కాలనీలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య గారి ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచేందుకు, నేరాలు అదుపు చేసేందుకు ఈ తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సోదాసులో భారీ వాహనాలు పట్టుకోవడంతో పాటు నలుగురు పాత నేరస్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్డన్ సెర్చ్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏదో నైట్ లేపి హరాస్మెంట్ చేయడం కాదు, మీకు ఒక సెక్యూరిటీ కలిపేయడం. ఇప్పుడు మేము ఆల్వేస్ తాండూరు పోలీస్ మీ కొరకు ఉన్నారు, జిల్లా పోలీస్ మీ కొరకు. ఇది తాండూరు పోలీస్ జిల్లా పోలీస్ మొత్తం వచ్చారు మీ కొరకు, వచ్చేసి మీ సేఫ్టీ కొరకు, మీ భద్రత కొరకు. కాబట్టి మీ భద్రత అన్ని రకాల మనం సెక్యూరిటీ ఉంటేనే మనం పని చేసుకుంటాం, వచ్చి తింటాం, పట్టుకుంటాం. లేకుంటే ఆడ కూర్చొని సెక్యూరిటీ లేకపోతే మన అమ్మాయిని కూడా వేసుకుపోతాడు, మన ఇంట్లో దొంగలు పడతారు, మన ఇంటి ముందు ఉన్న బండి పోతుంది, ఇవన్నీ పోతాయి. సరే అక్కడక్కడ అవుతుంటాయి, కాదని కాదు, కానీ అటువంటి ప్రివెంట్ చేయడం కొరకే మనం ఇవన్నీ చేయడం జరిగింది. అందరూ కూడా వేలు ముద్రను కూడా సేకరించారా? మీ ఎవరన్నా అవి పెట్టిరా? ఇప్పుడు ఏమన్నా పెట్టిరా? ఇప్పుడు బాబు మనం మాక్సిమం పోలీస్ కేసులకు రావద్దు అనుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న ధర్నా చేసారు అప్పుడు చేవెళ్ళ ఇన్సిడెంట్ అప్పుడు. ఆ చేసిన వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ కాక నానా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న ధర్నానే, అది ఏమి ప్రజల కొరకే చేసారు. ఒక్కసారి పోలీస్ రికార్డులకు వెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఒక పాస్పోర్ట్ రాదు, ఏదైనా సరే అన్నిటికీ అనుమానంగా చూస్తారు. వీడో దొంగ, వీడో రౌడీ, వీడో కేడీ, వీడో డీసీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా చూస్తారు. కాబట్టి సమాజంలో మనం మంచిగా ఉండాలంటే పోలీస్ రికార్డులకు ఎక్కువగా చూడాలి. పోలీస్ రికార్డుకి ఎప్పుడు ఎక్కాలి? ఒక మంచి పని చేసి రికార్డు మంచి పని చేసినప్పుడు ఎవరు రాడు, కానీ ఈ ఇట్లాంటి పని చేసిన వాళ్ళే వస్తారు. కాబట్టి మనం అందరం పోలీస్ రికార్డుకి ఎక్కువ మనం అందరం సోదర భావనతో, మేమేదో మీకు దూరం కాదు, మీలో నుంచే మేము వచ్చినాము, మేమందరం కూడా మీ కొరకే పనిచేస్తున్నాం. మీరందరూ కూడా పనిచేస్తే ఇవి గవర్నమెంట్ అగ్గిపెట్ట కొన్నా, సబ్బు కొన్నా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పోతుంది. దాంతో అందరం, అది మున్సిపల్ ఎంప్లాయీ కానీ కరెంట్ ఎంప్లాయీ కానీ అందరం కూడా మీకు సౌకర్యాలు కలిగించే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో భాగమే. మీరు కూడా ప్రభుత్వంలో భాగమే. ఎందుకంటే మీరు ఓట్లేస్తేనే ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మళ్ళీ మీ కొరకే పనిచేయాలి. మీ కొరకే పనిచేయాలంటే మీరు ఇచ్చిన పైసలతోటే మళ్ళీ మీ కొరకు పనిచేస్తుంది. కాబట్టి ఎవరికి ఇది కాదు, ఏదో